మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు తనదైన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఫహద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఫహద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహద్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ లో ఆయన్ను తప్ప వేరే నటుణ్ణి కలలో కూడా ఊహించలేం. అంతలా పాత్రలో జీవిస్తారు ఫహద్. అయితే తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాలో ఫహద్ పాత్రపై మలయాళీ ఆడియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఆడియన్స్ అందరికీ ఒకటే మాట చెబుతున్నా, పుష్ప 2లో ఫఫా ఇరగదీశారు. ఈ సినిమాతో దేశంలో ఉన్న ప్రతి మలయాళీని ఆయన గర్వపడేలా చేస్తారు. ఇది కేరళ గడ్డపై నిల్చొని అల్లు అర్జున్ చెప్పిన మాట. ఈ మాటలు విని పుష్ప 2లో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుందని ప్రతి మలయాళీ అనుకున్నారు. కానీ తీరా సినిమా చూస్తే ఫహద్ చేసిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్రని కమెడియన్కి ఎక్కువ, విలన్కి తక్కువ అన్నట్లుగా చేశారంటూ కేరళ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఫహద్ గత సినిమాలు చూసిన ఏ ఒక్కరికి పుష్ప 2లో ఆయన చేసిన పాత్ర ఖచ్చితంగా ఎక్కదు. ఎందుకంటే ఫహద్ పోషించిన పాత్రలు అలాంటివి. నిజం చెప్పాలంటే దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన ఫహద్ని డైరెక్టర్ సుకుమార్ ఖచ్చితంగా సరిగ్గా వాడుకోలేదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు చెప్పటం కాదు, ఫహదే గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పాత వీడియోను ఫహద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పాత్రలు బయట ఇండస్ట్రీలోకి వెళ్లి చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. పుష్ప సినిమా నాకు కొత్తగా చేసిందేమీ లేదు. ఈ విషయం సుక్కు సార్కి కూడా నేను చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలో నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. ఎవరిని అగౌరవపరచాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పటం లేదు. కానీ ఇది నిజం. పుష్ప సినిమాలో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని నేనైతే అనుకోవటం లేదు. సుకుమార్పై ఉన్న ప్రేమ మాత్రమే పుష్ప సినిమా చేశాను అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహద్ చెప్పారు. ఈ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఫహద్ ముందే చెప్పారు, మనమే అర్థం చేసుకోలేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి వీళ్ల వాదనలో అర్థం ఉంది. ఎందుకంటే షెకావత్ పాత్రని చూపించాలంటే ఇంకా స్ట్రాంగ్గా సుకుమార్ చూపించే స్కోప్ ఖచ్చితంగా ఉంది. కానీ అలా చూపిస్తే పుష్ప పాత్ర వీక్ అవుతుందని సుకుమార్ భావించి ఉండొచ్చు. అయితే ఎంత సినిమా పేరు రూల్ అయితే మాత్రం ప్రతి సీన్లోనూ పుష్ప పాత్రను ఎలివేట్ చేసి విలన్ రోల్ని కమెడియన్ చేయటం కరెక్ట్ కాదు అనే వాదన కూడా ఉంది. పైగా ఫహద్ ఫాజిల్ మలయాళంలో చేసిన కుంభలంగి నైట్స్, ట్రాన్స్, జోజీ, మాలిక్, ఆవేశం వంటి సినిమాలు చూసిన ఏ ఫ్యాన్స్ కూడా పుష్ప 2లో ఆయన చేసిన పాత్రను ఎంజాయ్ చేయలేరు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఒప్పుకోక తప్పదంటూ మలయాళీ ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాలో ఫహద్ పాత్రను అర్ధాంతరంగా ముగించేయటంలో కూడా సుకుమార్ స్ట్రాటజీ ఎవరికీ అర్థం కాలేదు.